దిశ అన్న ఒకే ఒక పేరుని పెట్టుకొని దిశ చట్టం రాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీసులని కన్వర్ట్ చేశారు. దిశ చట్టం లేకుండానే దిశ వెహికల్స్ అని కొన్నారు. దిశ అనే చట్టం లేకుండానే దిశ చట్టంతో మేము అది చేసేసాం ఇది చేసేసాం మాట్లాడుతున్నారు. నేను నిజంగా ఈరోజు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం పోక్సో కేసుల్లో కానీ కొన్ని కేసుల్లో కానీ విత్ ఇన్ 6 monthsలోనే కన్విక్షన్స్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర 15 రోజులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, 20 రోజుల్లో శిక్ష పడిపోవాలనే సందర్భాలు కూడా దిశ యాక్ట్లో పెట్టారు. నేను ఒకటి చెప్తున్నాను, పోలీసులకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి సంబంధించి రెన్యువలే చేయలేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని టార్గెట్లు పెడితే ఎవరు చేయగలరండి? అంటే అది కేవలం పేపర్ మీద చేయడానికి తప్పించి, పేపర్ మీద చూపించుకోవడానికి తప్పించి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దిశ వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన బాధాకరమైన సంఘటన. ఎందుకంటే దిశ వ్యవస్థ వలన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతో మంది మహిళలు చిన్నారులు రక్షింపబడడం మనం చూసాం. ఈ రోజున మరి అలాంటి వ్యవస్థని రద్దు చేయడం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కామాంధులకు మృగాలకి మరి వారు పచ్చజెండా ఊపినట్టే మాకు అనిపిస్తుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు, ఎంతో మంది చిన్నారులు, ఎంతో మంది యువతులు దాడులకు అత్యాచారాలకు కొంతమంది కామాంధులు మృగాలు చేసే మరి పైశాచికమైన దాడులకు వాళ్ళు బలైపోతుంటే వారిని కాపాడడానికి ఉపయోగపడిన ఈ దిశ వ్యవస్థని రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న మహిళ అనిత గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ అయి ఉండి మరి మహిళల యొక్క భద్రత పట్ల, మహిళల యొక్క మరి రక్షణ పట్ల, చిన్నారుల యొక్క భద్రత పట్ల ఇంకా చట్టాలని బలోపేతం చేయడానికి ఆవిడ కృషి చేయాలి తప్ప ఆల్రెడీ ఉన్న వ్యవస్థలని రద్దు చేసే దిశగా అడుగులు వేయడం అనేది కరెక్ట్ కాదని వారికి తెలియజేస్తున్నాను.